నమస్తే దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పల్లె కామెడీ అని ముచ్చట్లు. అయితే దోస్తులు, ఈ వీడియో ఊళ్ళో మంత్రాలు చెప్తే ఎట్లుంటుందని ఒక చిన్న వీడియో అయితే చేసాం. చూసి ఎంజాయ్ చేయండి. అగో కర్ణాటకలో కలచ్చి పాడైంది కల పాడేయాలి. ఏ పనులు పడైంది ఓకే. పొద్దు పోతలేదు ఇవాళ అస్సలే. ఒక రాజు దగ్గరకు వాళ్ళ కోసం ముచ్చడకు అట్లా పొద్దు పోతుంది. ఓ రాజీ ఉన్నావే, నువ్వు మొత్తం గుట్లనే వంటలేవేమి బయటకి వెళ్తలేవు. ఉన్నా బుదక్క ఉన్నా. నేను ఎటు పోతా ఉన్నా ఇంట్లోనే. ఏ మధ్యాహ్నం పండుకుంటే పిచ్చుకల పడైంది. ఇంత మేలుకైంది మరి నీ దగ్గరకన్నా అత్త అని వచ్చిన. నాకు పొద్దే పోతలేదు ఏమైందేమో. అట్లా పోయినద్దాంపా ముచ్చడం మరి ఈ శోభ దగ్గరకు పోదాంపా. ఇది ఏం చెప్తాను కోట్లని ఏమంటారు ఇది ఏమైనా కానీ వెళ్తాం. ఓ శోభి ఉన్నావే ఇంట్లో? ఏమేమి గిట్లా వచ్చారు? నువ్వు గిట్ట తోబడ్డది వల్ల నా ఇంటి దిక్కు దారి నువ్వు కూర్చున్నావు. నువ్వు బుధక్కకు బాగా గుర్తుకొస్తున్నావట. కలవరితా అని పోదాంపా అని వాళ్ళకి వచ్చిన. ఓ మాగారి తీయ అన్ని జోకులు ఎత్తువేంది నువ్వు రాని తీయటదాని నువ్వైతే గాయన ఎవరిస్తుంది. నేను తవ్వాడు వీటివన్నీ గారిట కూర్చున్నాం. చెప్పురే ఏం సంగతి ఊళ్ళో ముచ్చట్లు ఏమైతున్నాయి? గీత ఒకటి గీతస్తాడు. ముగ్గురు మోడల్ చెట్టు కింద సూపర్ ఫిట్టింగ్ చేసారు కదా. ఎవరో మాట్లాడుతున్న వాడికి పొద్దు ఒకటే కూర్చున్నాం ముగ్గురం. నువ్వు బయటను ఒక తవ్వకి ఏదెందుకు ఆయన గిమ్మమ్మల్ని అంటున్నావురా మాడాల్సిన వాడికి మోడల్స్. మీ ముగ్గురు చూస్తే ఓ మంచి పాట పాడబోతుంది. పాడన్నా మరి? పాట పాడతావా? ఏది పాడరా వింటాం. చెట్టు కింద చక్కగా ముగ్గురు దేవతలు టైం పాసు చేస్తున్నారు పొగడతాల పాటలు. అమ్మో చాలా గొప్పలు మాట వింటే తెలిసి కొట్టి ఆడవల్ల మనసు లొత్తు ఆడవాళ్ళకి తెలియదు మోడి. ఆహా ఎంత గొప్పలు చాలా గొప్పలు ఎంత గొప్పలు. నీ అమ్మ ఏమన్నా అన్నావురా పాట సూపర్. గమ్మత వాడిని ఏమన్నా రాజా వాటి తాగుపోతాడు తిరిగిపోతాడు అనుకున్నాం. మంచిగా వాడిను. మరి రాజు అంటే ఏమనుకుంటున్నావు? ఛాన్స్ దొరకలే గాని లేకుంటేనా పెద్ద సింగర్ అయ్యేటోని. సరే నీ ఎటు పోతున్నావురా పోడా? తిన్నావురా? ఏం వండుకున్నావురా ఇవాళ కూర? ఇంకెటు పోతా, సాయంత్రం అయింది. నేను కాళ్ళ గుత్తలకు ఇంత తీస గుద్దేస్తే సూపర్ ఉంటుంది ఇక, అందుకే పోతున్నా. ఏం తాడు తగ్గిదవ్వా రాజీ. వీడు తాయి పైసలు అని ఆ పైసలు పెద్ద బిల్డింగ్ కట్టిండు. ఈడేమో గీయ రోడ్ల మీద తిరుగుతుడు తాయి. సరే కానీ తాయి ఇప్పుడంటే అప్పుడే కావండి ఇంట్లో. వీళ్ళందరికైతే ఊళ్ళో మంత్రాలు బాగా అయ్యారు. ఏంది మంత్రాల? ఏం మంత్రాలు? ఎవరికి ఇచ్చే మంత్రాలు? ఆగవని పట్టింపులేవు. తాగినమా, తిన్నామా, పాడినామా, పొద్దెక్కిందా, తెల్లారిందా అంతే. చెప్తిండ్రా పోడా, ఊళ్ళో మంత్రాలు బాగా అయ్యారు. మన పక్కకే ఉంటారు, మనల్ని ముంచుతాడు ఉంది కథ. ఒకసారి ఏమైతే కానీ పొట్టు గుంజి పొట్టు పడకూడదా. ఈ బిడ్డ వాళ్ళంటుంది నన్నే అంటుంది కాదు. జర చెప్తే ఈనాడురా పోడా. ఊళ్ళే మంత్రాలు బాగా తెల్లన్నగా తిరగకు. మంత్రాలు అవేం లేవు. నేను తాగి రాగానే గడిపేలా గాని తాట తిట్టా పోతాను ఇక. మళ్ళీ నా కళ్ళు అయిపోతుంది. అసలే స్పెషల్ కళ్ళు ఏపి పెట్టుకుని ఇవాళ. అబ్బాయి రాజీ ఇక అంటే చదువుకు పొద్దుకింది. మళ్ళా మా భూమి మీద నత్తుర్రుతాడు ఎటు పోయినవే ఇటు పోయినవే అని. తెలంగాకైతే బయటకి వెళ్ళకే మంత్రాలు తీసి పడేతుర్రు. అబ్బా నిద్ర పట్టు పడేతలేము ముద్ర మొత్తాన్ని ఓకే బయటకన్నా ముద్రం పాడుగా నువ్వు ఖర్చు పడుతుంది వల్ల. చల్లగా ఉంది బయట మంచిగా కొంచెం కూర్చుందాం. నీకు ఖర్చు పడేతలేదు. సరే సరే చెప్తా. అబ్బో బాంచని మంత్రాలు చెప్తారు కదా. అదొకటి శోభే కదా. బట్టలన్నీ నిప్పుకుంది, జుట్టనట పెట్టింది. మంత్రాలు చెప్తారు ఇద్దరు ఆల్మౌలు కూర్చొని. వామ్మో నన్ను చూసిరంటే నా పని అవుటే. చెంగు పిల్ల ఇంట్లోకి ఓన పతట్లోడా లేవురా. బయట మంత్రాలు చెప్తారు ఏం పన్ను? నీకేం పుట్టిందే గట్ల ఊరుకుంటావు గస్తున్నావు?
నాకు ఏ రాత్రికి లేచినావు నువ్వు? ఓ బిత్రోడా, ఇంటి ముంగట మంత్రాలు చెప్తురు కాదు. నేను మూత్రంగా పోయేసరికి ఓ దేవుడు ఇద్దరు కూర్చొని ఓ భీమని అంటారు. గా భూదక్కకు ఫోన్ చేయి, వాళ్ళు దొరకబట్టి పొట్టుపోతాంతో మొత్తం బట్టలు ఇద్దరు వాళ్ళ మొగలు కూర్చున్నారు. ఏమో ఏమన్నా వేసుకొని నీకెందుకు? అవునా పత్తట్లడా ఇద్దరు అసలు మట్టి తిరిపిత్తలు ఉన్నావు కదా. ఇంకా బయట ఇంటి ముంగట ఎత్తురానంటే మన ఇంటి ముంగట ఎత్తురు, ఆయన ఇంటి ముంగట పెట్టిపోతే దొరకబడుపా తందుపాలా నేను. అట్లా కాదు, వాళ్ళు డేంజర్ గాళ్ళు ఉంటారు. మనం చూసినాకో ఆయనతో ఉన్నదంతా మనమే తిప్పుతారు. ఏ చూసినా చూడండి తప్పుడగా ఉండు, పండుగ ఎంత పొద్దున చూసుకుందాం. అయ్యో తెలందాక నిద్రనేమటపాయే వాళ్ళిద్దరు శోభును శంకర్ గారు మొత్తం కూర్చొని ఏమో ఏమో అనుడు మంచాలు తీసుకుని ఏం పడింది పో అట్లా నిమిషాలు కానీ వెళ్తాయి. అయ్యో రామా నా ఇంటి ముందు పెట్టుకారు కదా ఇద్దరు పొట్లు, నాయలు దొరికిందా వీళ్ళకు. ఓ దేవుడా ఇట్లా చేద్దాం ఇప్పుడు, ఇలా దినాలు అయ్యా ఇలా సాగులు చెయ్యా ఎవడో ఏమోతో నా ఇంటి ముందు వేసి పెట్టి రాయిలో దొరికిందా వీళ్ళకు. ఇలా పిట్ట కెట్టెలు ఎత్తుకపోను. ఓ రాజయ్య యదా యదా పెద్దోడా యదా బయట కర్రీ ఉళ్ళే మంత్రాలు బాగా అయ్యారు. ఊరంతా తీసి పెట్టి నాయలు దొరికింది నా ఇంటి ముందు పెట్టి పేరు. ఈ నవ్వులు తెలవాలని చుట్టూ మొత్తం కత్తిస్తా మూతవరకు కూర్చొని అతను వాళ్ళేనా బయటకి ఇంట్లోనే అంటున్నావా దాదా. ఏమైంది పొద్దు పొద్దున గట్లు కొడుతున్నావు? అదే కాంపౌండ్ వేసుకొని. ఓ బిత్రోడా రాత్రి రారా బయట ఊళ్ళో మంత్రాలు చెప్తున్నానంటే వచ్చినావా చూసినావా ఆ చూడు మన ఇంటి ముందనే పెట్టి పేరు మళ్ళీ వరుతున్నావు అంటున్నావా. దీనికేం పుట్టింది? పోయి మన ఇంటి ముందు పెట్టిర్రు. ఓ బలు ఓ అయ్యాలి దారి దారి ఓ బుదక్క ఇస్తున్నావు ఇంట్లో కదా నా ఇంటి ముందు వేసి పెట్టిపోయిండు. ఇలా దినాలు చెయ్యాలి సావులు చెయ్యాలి వారాలు చెయ్యాలి. ఓ రాజీ వాడు వేసి పెట్టిపోయిండే ఇంటి ముంగట. ఇదేందే ముగ్గేంది నిమ్మకాయలు ఏంది కథ ఏందే నీటి ముంగన పెట్టినారే దేవుడా. ఇక చూడు బుదక్క ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి ఎట్లా ఏం చేయాలి సావులు ఎప్పుడైతే దినాలు ఎప్పుడైతే ఏమన్నాయి ఊరని ఇంగ్లీష్ పెట్టి నా ఇంటి ముంగన పెట్టిపోయారు ఎట్లా చేయాలి ఏం కథ. ఎవరిని అనస్టట్టున్నదే దేవుడా, ఎవరిని ఏమన్నా మళ్ళీ మనల్ని ఏం చేస్తారు మన పొరగాలని ఏం చేస్తారు. నోరు మూసుకుండే కాలం వచ్చింది ఊళ్ళే ఉండుడో మరి ఊళ్ళకి వీకుడో కాళ్ళు నిలబొట్టుడో మరి ఎవరు చేసిరంటవే. ఓ బుదక్క ఇట్లా ఇట్లా అని చెప్పి ఇట్రా దగ్గరికి రా ఏవతే ఎవడే అది పెట్టినాడు చెప్పే. ఓ బుదక్క రాత్రి నేను మూత్రం వచ్చిందని బయటకు వచ్చిన నిద్ర పట్టి పడతాడు కూర్చున్నా మాత్రం వచ్చి ఇక చూడు ఆ శోభ ఉన్ను ఆడు మిద్దె కూసు మొత్తం బట్టలు పూసుకొని ఓ భీమంటారు కాదు వాళ్ళే చేసి పెట్టి పేరు నా ఇంటి ముంగట. ఏంది రాజీ నాకు ముందు నుంచే డౌట్ ఉండే నేను ఇద్దరి మీద. మొన్న మసనాడిగా అనిపించిరే ఇద్దరు మొత్తం బట్టలు ఇప్పుకున్నారు హర్షలుగా నడుచుకుంటుర్రే చూసి ఇటు వేరోతి అనుకున్నా నాకు డౌట్ కొట్టింది. అబ్బో అది కూడా మంత్రాలు నేర్చిన అదే. మరి చూసినప్పుడు అప్పుడే ఆయనతో విలువద్దా అందరినీ? మాకు ఫోన్ కొట్టే మేము ఊరికి వచ్చి రాకపోదుమా? అప్పుడే ఆయనతో అడ్డంగా దొరకబట్టి వాళ్ళ సంగతి చెప్పపోదుము. ఓ మాదరెడ్డి మంచి గుట్ల వండి బయటకు వచ్చి అన్ని తవ్వుతున్నావా రాత్రి దా బయటగా ఇద్దరు కూర్చున్నారంటే వచ్చినావా నువ్వు. ఏ ఊకోయే గా రాత్రి వచ్చి ఏం అడగాలి గాలని ఇక్కడ ఏం చేస్తుర్రు ఏం కథ అని అడగండి ఏంటి? అబ్బో నేను మొన్న చూసినా గానీ అమ్మాసినాడు ఎగ్గిట్లనే మళ్ళా వేసి ఇంటి మూడ పెడతారు దొంగ బొట్లని చప్పుడేకుందనే రాజన్న ఏమనుకుంటుంది వాళ్ళని అలా నడుతాంది ఊళ్ళయ్య. చూసి అదొస్తుంది మన వీడియో. అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మనకి దొరకబట్టినాం ఓట్ వచ్చింది ఓట్ మేము ఇట్లా పెట్టినాం ఏమన్నాం అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది దోస్తులు. అప్పటి వరకు అయితే మన ఛానల్ చూస్తూనే ఉండండి దోస్తులు. నెక్స్ట్ వీడియో అయితే మంచి కామెడీ ఉండబోతుంది. మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి.